యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, గ్రామ సర్పంచ్ మల్లేష్, స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి గ్రామ సర్పంచ్ మల్లేష్, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజాపాలన అధికారిక కార్యక్రమాన్ని ప్రారంభించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను అమలు చేశామని గుర్తు చేశారు. మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేసే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సరే, ఈరోజు ఒక 2 నెలల కింద ఈ యొక్క ఏదైతే ఈ 6 గ్యారెంటీల కార్డు ఇస్తున్నప్పుడు ఎంతమంది అనుకున్నారో ఈ విధంగా ఇట్లా జరుగుతుందా అని చాలా మంది సంశయించుంటారు. చాలా మంది అసలు గిన్ని చెప్తున్నారు చేస్తారా అని అనుకుని ఉంటారు కదా. చాలా మంది అనుకుని ఉంటారు ఇవన్నీ అమ్మాయి గిన్ని చెప్తున్నారు, నెలకి 2500 ఇస్తూ ఉంటారు, గ్యాస్ సిలిండర్ అంటున్నారు, రుణమాఫీ 2 లక్షలు అంటున్నారు, ఇల్లు ఇస్తామంటున్నారు, విద్యా వికాసం అంటున్నారు, ఆరోగ్యశ్రీ అంటున్నారు. మరి ఇవన్నీ కూడా అంటే గొప్ప కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు. ఇవి చిన్న కార్యక్రమాలు కాదు. ఇవి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి. అట్లాంటి సాహసోపేతమైన ధైర్యమైన ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా చెప్తున్నాం. నాడు చెప్పిండ్రు, ఈరోజు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పరుస్తూనే, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తూనే మొదటి సంతకం ఈ 6 గ్యారంటీల మీద గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి సంతకమే పెట్టారంటే ఆ రోజే అమలు కార్యక్రమం మొదలైనట్టుగా భావిస్తున్నాం.